మెల్లరి స్వరము అనే ఈ ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయకాలం లేచారా? బైబిల్ చదువుతున్నారా? ప్రార్థిస్తున్నారా? చాలా సంతోషంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే దేవుడు ఆయన ప్రాణమును ఇచ్చి మనల్ని రక్షించుకున్నాడు కనుక మనం సంతోషంగానే ఉంటాం, ఆనందంగానే ఉంటాం. మన జీవితంలో అంటే కష్టాలు రావని కాదు, బాధలు రావని కాదు, అది మానవ జీవితంలో శరీరంలో ఉన్నాం కనుక కొన్ని బాధలు, కొన్ని రోగాలు వస్తూనే ఉంటాయి. కానీ అవి మనల్ని అంటుపట్టుకొని ఉండవు. మన వచ్చినట్లుగానే వెళ్ళిపోతూ ఉంటాయి. వచ్చినట్లుగానే ఉదయం ఎలా వెళ్ళిపోయి నైట్ అవుతుందో, నైట్ వెళ్ళిపోయి మళ్ళీ ఉదయం ఎలా అవుతున్నదో అలాగనే కష్టాలు కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ ఆ దేవునితో ఉండే ఆనందం, ఆయనతో ఉండే సంతోషం, ఆయనతో గడిపే ఆ క్షణాలు ఎంతో మధురముగా నిన్ను సంతోషపరిచి నీ జీవితంలో విజయం ఇవ్వడానికి, నీ పక్షముగా నిలిచి నీకు తండ్రిగా, తల్లిగా, గురువుగా, దైవముగా అన్ని విషయంలో ఆయన ఆదరణ, ప్రేమ నీకు దొరుకుతూ ఉన్న చూడు, అది గొప్ప ధన్యత అండి. అందుకనే మనం సంతోషించాలి. ఈరోజు ప్రభు మనతో మాట్లాడనైన వాగ్దానం మత్తయి సువార్త 16వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేన్ని బంధించేదవో అది పరలోకమందును బంధించబడును. భూలోకమందు దేన్ని విప్పేదవో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. చూడండి, నీకు ఒక అధికారం ఇచ్చాడట. అంటే ఈరోజు ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, పరలోకంలో నువ్వు భూమి మీద ఏది బంధిస్తే పరలోకపు యొక్క తాళపు చెవులు అధికారము నీకు ఇచ్చి ఉన్నాడట. అంటే మనం చూస్తే ఒక సాధారణమైన వ్యక్తులుగా కనిపిస్తున్నాము, కానీ దేవుని దృష్టిలో చాలా గొప్ప వ్యక్తిగా, ఉన్నతమైన వ్యక్తిగా, నీ జీవితంలో అద్భుతమైన కార్యములు జరగాలని, నీ యొక్క జీవితంలో నువ్వు ఏది విప్పాలనుకుంటున్నావో అది అక్కడ విప్పాలని, నువ్వు ఏది బంధించాలని అనుకుంటున్నావో, నిన్ను బాధించేటివి, నిన్ను వేధించేటివి, నిన్ను ఇబ్బంది పెట్టేటివన్నీ కూడా నువ్వు ఇక్కడ బంధిస్తూ ఉండగా, చూడండి, అధికారం అంటే ప్రతి మనిషికి కూడా గౌరవము, మర్యాద. అంటే మనుషులకు ఏమైపోతుందంటే అధికారము రాగానే సంతోషము కలుగుతుంది. నీకున్న అధికారము ఈ లోకాధికారము కాదు, కానీ పరలోకమందున్న తండ్రి అట ఆ తాళపు చెవిని నీ చేతికి ఇచ్చాడు. దాన్ని ఎలా వాడుకోవాలి అంటే నీ జీవితంలో ప్రయోజనకరముగా, నీ జీవితము నీకు దీవెనకరముగా, నీ పిల్లలకు దీవెనకరముగా, నీ భర్తకు, నీ భార్యకు దీవెనకరముగా, నీ బంధువులకు, స్నేహితులకు దీవెనకరముగా, నీ పట్టణంకు, నీ రాష్ట్రంకు దీవెనకరముగా ఆ తాళపు చెవిని నువ్వు వాడుకుంటే నువ్వు అలా పైకి ఎత్తబడుతూ ఉంటావు. పైకి ఎత్తబడడం అంటే నీ స్థాయి పెరుగుతూ ఉంటుంది. ఆ తాళపు చెవిని నువ్వు వాడుతూ ఉండు. ప్రతిరోజు కూడా వాగ్దానం ఎత్తిపట్టి, ప్రభా ఇదిగో నేను ఇది విప్పుతున్నాను అంటే పరలోకంలో విప్పబడుతుందండి. దేవుడు విప్పుతాడు. ఇగో ఇది బంధిస్తున్నాను, ఇది బాధిస్తున్నది, నన్ను నా ప్రజలు బాధిస్తున్నది అంటే అక్కడ బంధించబడుతుంది. అంత గొప్ప అధికారము, ఆధిక్యత ప్రభు మనకి ఇచ్చి ఉన్నాడు కనుక మనం చాలా సంతోషముగా ప్రభు సన్నిధిలో గడపాలి. వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. నిత్యము కూడా ఆయన పాద సన్నిధిలో మొరపెట్టాలి. ఆ వాగ్దానములన్నీ కూడా స్వతంత్రించుకోవాలి. ఏది నీ జీవితంలో కావాలనుకుంటే అది జరిగే వరకు పట్టుదల కలిగి ఒక పోరాటముతో కూడినట్లుగా ప్రార్థిస్తూ విజయం పొందుకోవాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మీరు చాలా సంతోషముగా ఉన్నారని నమ్ముతున్నాను. ఎందుకంటే దేవుని ఒక అధికారం మనకి ఇచ్చాడు కనుక మీరు సంతోషముగా ఉండండి. ఆ సంతోషంతోనే ప్రభు దగ్గర ప్రార్థిస్తూ ఉండండి. మీకు వాక్యంలో నుంచి ప్రభు ఏం మాట్లాడుతున్నాడో అది మంచి కామెంట్ పెట్టండి, ఇతరులకు షేర్ చేయండి, ఇతరులతో వాక్యాన్ని పంచుకోండి. ఏం మాట్లాడినా కూడా వాక్యమును ఎత్తిపడుతూ యేసు ప్రభును మీ మధ్యలో ఉంచుకొని మీరు మంచిగా సంభాషణ చేయండి. మన మధ్యలో ప్రభు ఉండి అద్భుతాలు చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ప్రభువా, ఇదిగో మేము ఏది విప్పితే అది విప్పబడినట్లుగా, ఏది బంధిస్తే పరలోకంలో అది బంధించబడినట్లుగా తండ్రి నీ కృపను మాకు ఇచ్చావు. అందుకే స్తోత్రాలు ప్రభా. నీ ప్రియబిడ్డలు ఎవరెవరు ప్రభా ఈ వాగ్దానమును రిసీవ్ చేసుకొని వారి జీవితంలో ప్రభా ఈ తాళపు చెవిని అయ్యా వారు వాడుతూ ఉండగా అద్భుతాలు జరగాలి, గొప్ప కార్యములు జరగాలి. వారు ఏది అడుగుతున్నారో అది వారి జీవితంలో అయ్యా జరుగునట్లుగా కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. మేలుతో నింపండి. అనారోగ్యముతో ఉన్నవారిని స్వస్థపరచండి
స్తోత్రాలయ్యా. నువ్వు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత విడుదల గనుక ప్రతి బిడ్డ విడుదల పొందునుగాకని మేము ప్రార్థిస్తున్నాం అయ్యా. ప్రతి ఒక్కరి చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు దీవించబడాలి. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాలు రావాలి. చదువుకుంటున్న బిడ్డలకు చక్కటి జ్ఞానం, అభిషేకము, కృప కలగాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలందరికీ శుభము, దీవెన, ఆశీర్వాదములు పలుకుతున్నాం. ఈ సంవత్సరం అంతా నీ మేలు, నీ కృప వారికి అనుగ్రహించమని మహిమ మీకు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.